హలో అండి, మన రెసిపీ ముల్లంగి మునక్కాయ టమాటా 3 కలిపి కర్రీ చేస్తే బాగుంటుంది టేస్ట్ అని ఈ విధంగా ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 మునక్కాయలు తీసుకున్నాను, ముల్లంగి ఒకటి, ఒక 2 పెద్ద సైజు టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా మామూలుగా మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, అలాగే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం మెంతులు అయితే కంపల్సరీ వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ అయితే ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలి. మునక్కాయలను అయితే పొట్టి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువగా మునక్కాయలు రావు కదా, నేను తీసుకున్న తర్వాత రేటు తెలిసింది, 50 రూపాయలకు 2 అంట. విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం తక్కువ వాడుతున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు 3 కలిపి వేసుకోవాలి. చిటపట్లాడగానే ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఎర్రగా ఫ్రై కానివ్వాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంటే ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. అప్పుడు మరి పచ్చిగా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు, ఇది కొంచెం స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి తక్కువ కనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, ముల్లంగి ఉంది కదా, వేసేసుకుందాం. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. మునక్కాయలు అనేవి అందులో మగ్గిపోతాయి. ముల్లంగి మామూలుగా తొందరగానే ఉడికిపోతాయి, లేతగా ఉంది. చాలామంది అయితే ఇష్టపడరు కదా, ముల్లంగి అంటే కొంచెం ఒగరొగరు ఉంటుంది, స్మెల్ వస్తుంది అని. కానీ హెల్త్కు మంచిది, బాగుంటుంది తినడానికి కూడా. పెద్ద కాయలు చూసి తీసుకోవాలి, వాసన లేనివి. మరి చిన్నగా ఉంటే కనుక స్మెల్ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. మామూలుగా హెల్తీకి అయితే ఈ మునక్కాయలు కూడా బాగా పనిస్తాయి కదా. ఇంకా తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం. ఇందులో టమాటా అయితే కొంచెం గుజ్జు అయ్యేంత వరకు ఇట్లా బాగా కలుపుకొని కారం అయితే చూసి వేసుకుందాం. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కారం అయితే బాగా ఘాటుగా ఉంది. కారం వేసిన తర్వాత ధనియా, జీరా పౌడర్ కూడా వేసాక కొంచెం ఇట్లా బాగా కలిపేసుకొని 3 మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ ఇందులో వేసి ఉడికించుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ కర్రీ అయితే చపాతీకి భలే ఉంటుంది, అన్నంలోకి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముల్లంగి ఎప్పుడైనా స్మెల్ అయితే కొంచెం వస్తుంది, కానీ తినడానికి ఆరోగ్యం, టేస్ట్ కూడా బాగుంటుంది కదా. చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది సింపుల్ కర్రీ అయినా కానీ తినడానికి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.